హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఈ రోజు అయితే వీడియో కొంచెం లేట్ అయింది దోస్తులు, ఏమనుకోకండి. ఎందుకనంటే కొంచెం హెల్త్ బాగాలేదు దోస్తులు. మళ్ళీ ఏదో ఒకటి చెప్తున్నారు మీరు అని అనుకోకండి. ఎందుకనంటే గృహప్రవేశం ఎండలకి అస్సలు షిఫ్టింగ్ అది ఇది అయ్యేసరికి ఫుల్ మోషన్స్, ఫుల్ ఫీవర్, అందుకే వీడియో లేట్ అయింది దోస్తులు. ప్లీజ్ ఏమనుకోకండి. మళ్ళీ మాకు ఒక చిన్న బాబుని చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, వీడియోస్ చేయాలి, కొంచెం కష్టం దోస్తులు. అర్థం చేసుకోండి ప్లీజ్. ఈ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్. అర్థం చేసుకుంటానే అనుకుంటున్నాం దోస్తులు. ఈరోజు వీడియో ఏంటిదనంటే ఇంట్లో వెళ్ళాలి, పక్కింట్లో తీరాలి, పార్ట్ 20. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అందేవ్వా, ఏం చెప్తానో బిడ్డ, ఓసారి ఇట్రా. అయిందే అమ్మ, బయట ఏందో లొల్లి వినబడుతుంది. కానీ నేను సతీష్ ఫోన్ చేసిండని మాట్లాడుకుంటా లోపలనే కూర్చున్నా. ఏం లొల్లే అమ్మ బయట? ఓ ఏం చెప్పాలి బిడ్డ, ఇంతసేపు బయట పెద్ద లొల్లి కాదు. ఆ రాజును రమ దండి లొల్లి పెట్టుకున్నారు. గా పోరాడు లేడా అనే ఊకచ్చే పోరాడు గబ్బంటోళ్ళ ఫ్రెండు. ఆ పోరాడాట అటు నుంచి వస్తాడట. ఈ రాజేమో రమ ఎనుకున్నాడట. ఈ రమ ఏం చేసిందట, ఆ పోరని చూసి అని ఇగిలిస్తా అందట. ఆన్ని చూసి నువ్వెందుకు ఇగిలిస్తావని ఈ రాజు దీంతో లొల్లి పెడతాంట. ఆడ అటు నుంచి అటే పరారైతాండటనే. ఇక చూసుకోపోయి ఇక లొల్లి స్టార్ట్ అయింది. ఆ పోరాన్ని నువ్వెందుకు మేమిద్దరం లొల్లి పెట్టుకుంటా అంటే అటెందుకు పోతాను, నా పిల్లం గురించే నువ్వు వచ్చినవా రా అని అంటే నీ పిల్లని నాతో దోలు అంటాను బిడ్డ. వావ్వో, ఆ పోరాడు ఉన్నది ఎంత బరి తెగించున్నారు బిడ్డ. నానే అమ్మ గింతలలో అయిందానే బయట. నేను బయట సౌండ్స్ అవుతానే కానీ లోపల సతీష్ ఫోన్ చేసిండు, అయితే మాట్లాడుకుంటా కూర్చున్నా. ఇక నేను బయటికి రాలే, నువ్వు వచ్చినాక చెప్తావు కదా అన్నట్టుకున్న. పాపం రాజును గంత ఆడుకుంటారా అనే వేస్ట్ బాడుకయ్యే బట్టి ఇప్పుడు రాజుకు ఏం లేదు. ఇక ఈ రమ ఇట్లా వేసింది కదా, ఇక దాక్కుంటా తిరుక్కుంటూ ఉంటాడు. ఇంత ఏమైపోతాడో ఏమోనే, మంచోనికే ఇవన్నీ కష్టాలు. అవును బిడ్డ, రమి చూసినావా నలికుట్ల ముఖంది ఎన్ని మాటలు అన్నది. నిన్ను ఇంట్లోన్నదాన్ని బయటేసింది. నా మొగనికి అలవాటు, ఇంటి పక్కకే మొగన్ని తయారు చేసుకున్నావా అట్లా ఇట్లా అని నన్ను నిన్ను ఎన్ని మాటలు అన్నది బిడ్డ. ఇప్పుడు మరి దాని ఎటువైంది? దాని సాలు వలిగిపోయిందా? దొంగ ముండ మొగడుండంగా దానికేం బుద్ధి మరి. ఇక పెళ్లి కాని పోరానితో తిరుగుడు అంత అవసరమా? వేస్ట్ మొఖంది ఇంకెట్లా మాట్లాడుతుంది అదే. ఓ అక్క మీద పడుతుంది ఉత్తగా నన్ను అనుమానించుతానవు అది ఇదనే అందరం గట్లొల్లు పెడతానవని అదే మీద పడుతుంది బిడ్డ. నానే అమ్మ దొంగ ముఖంది నన్ను ఎన్ని మాటలు అన్నదే. ఇప్పుడు అదెందుకు తిరుగుతుంది ఆ బాడుకవుతోని? ఉత్తగా రాజు జీవితాన్ని నాశనం చేస్తుంది, రాజుని మోసం చేస్తుంది. అవును బిడ్డ, ఇంత పూరంతో లేచిపోతుంది కావచ్చు దొంగ ముఖంది. నానే అమ్మచ్చి అదేనన్నా పోనీ, దాని గురించి నేను ఎన్నడో మర్చిపోయినా, పట్టించుకున్నడే బంద్ చేసిన. కానీ పాపం రాజుని చూస్తేనే పాపం అనిపిస్తుంది. ఎత్తాం బిడ్డ, పాపం అనిపిస్తే ఇక మంచోనికే ఇట్లాంటి కష్టాలు. ఏమంటాను బిడ్డ సతీషు? ఏమన్నాడు? మంచిగా మాట్లాడుతాడా లేడా? లేదా అమ్మ రేపు షాపింగ్ పోదాము దా అని అన్నాడు. సరే పోదాము అని నేనన్నా. ఇప్పుడు మంచిగానే మాట్లాడుతాండే, కొంచెము అర్థం వేసుకున్నాను నన్ను. ఇప్పుడు మంచిగానే మాట్లాడుతాండు. సరే బిడ్డ మీరన్నా మంచిగా ఉంటాయి, రేపు పోదాం. ఇక పెళ్లి బట్టలు పెళ్లి చీర నాన్న కొనుక్కోకపోతే ఎట్లా? ఇక కొనుక్కొని వద్దాం. సరేనే అమ్మ. వేయండు ఈ బాడుకవు దొంగ బాడుక వీడు రాత్రి రాకుండా అయిపోనా హీరోని నేను రమ్మనేదాన్ని. ఈ దొంగ బాడుక ఎన్నో వేయండు. అవ్వా నిద్రత్తాన్ని సప్పలేక వండనన్న వందాం. అబ్బా పన్నవానే నా సంసారాడుదానా, ఎంత నాటకాలు ఆడుతానవే నా వెనుక. పన్నవానే ఓ దొంగ ముఖం దానా. చెప్పు ఏంది తాగచ్చినావు మళ్ళా? సప్పలేక వంటే కదా మరి బుక్కేడు తిని. అవ్వ బుక్కేడు తినుడు చల్లగుండా నన్ను బుక్కేడు తిననిస్తాను వానే. పుట్టేడు రందికి చస్తాను నేను. ఊళ్ళోళ్ళు తువాను ఉంచుతారు నా ముఖం మీద. నడువటు పందామిగా. పోయి దొంగ పడుకో బగ్గ తాగచ్చిండుగా, నాతో ఎంత లొల్లి పెడతాడో ఏం కథనో. ఇప్పుడు జరగనన్నా జరుగుదాం సప్పులేక. జరిగినగా వండుకో. బోయిడేంది కాలేసి చెయ్యేసిండు. జరుగు పక్క కట్టు. అటు జరిగి వండుకుంటే కాదా బెడ్ అంతా ఖాళీనే ఉండే? బెడ్ అంతా ఖాళీ ఉంటేందే దొంగ ముఖం దానా. నేను ఇలా నీ దగ్గరనే వంటనే, నన్నెందుకు దగ్గర రానిత్తలేవే. జరగట ఫస్ట్, నువ్వు మొత్తం మందు వాసన వస్తుంది వేస్ట్ ముఖమోడా. లేవే దొంగ ముఖం దానా, దొంగ ముండాలే. ఫస్ట్ బెడ్ మీద నుంచి లేవే, ఇయ్యాల నువ్వునైనా తేలాలి లే. అవ్వో ఈ బాడికి అవేంది పుల్లలు పెడతాడా అయింది నాతోని. ఏం పుట్టే పంట కదా సప్పులేక తెల్లందా కొర్రుకుంటూనే ఉంటావా? నిద్ర అత్తలేదా?
ఏ దొంగ ముండా నువ్వు ఎవంతో తిరుగుతానవు ఎవంతో వంటానవే నన్నెందుకు దగ్గర రానిత్తలేవు ఇన్ని రోజులు నేను గిట్లా వంటే నా దగ్గరకు అత్తలేవు నన్ను ముట్టుకుంటలేవు వంటివి కానీ ఇప్పుడు ముట్టుకుంటా పావే ఇక పా ఇప్పుడు ముట్టుకుంటా పా వచ్చి కథలు పడతానవా నువ్వు అంతా నాకు పొద్దున లొల్లికే పిసలెత్తాను నువ్వు వచ్చి ఇప్పుడు మైండ్ అంతా డిస్టర్బ్ చేయకు సప్పలేక వండుకో. ఎందుకు డిస్టర్బ్ అవుతుంది నీ మైండ్ ఎవరిని చూసి డిస్టర్బ్ అవుతుంది అంటే నేను ముట్టుకుంటే డిస్టర్బ్ అవుతుందానే నేను ఇన్ని రోజులు ముట్టుకుంటలేనని లొల్లి పెడతీవి కానీ దొంగ ముండ నీ కానికి ఏమున్నదో బయట పడాలా అని సంగతి నీ సంగతే. ఏంటిదిరా బయట పడేది నాకెవడున్నారా దొంగ బాడిక ఊకెళ్ళొల్లే నాతో చల్ నేను సప్పలేక వైగా హాళ్ళనన్న వంట నీతో రపరప కంటే ఇంకే మళ్ళీ హాల్లోకి పోయి ఆయనతో ఫోన్ మాట్లాడుకుంటావంట అవే దొంగ ముండ నన్ను నాశనం చేస్తానవే ఊరోళ్ళంతా నన్ను తువాను ఉంచుతారే ఛీ నీ టార్చర్కు నేను చచ్చింది నయం ఉన్నదే. పోయి బాడుకో నన్ను అబ్జర్వ్ చేస్తాడు మెల్లమెల్లగా ఈయన కంట పడకుండా మెల్లగా అంతోని జంపు జలాని కావాలి. తిరిగినప్పుడు లేదా నువ్వు ఈ సంధ్యతో తిరిగినప్పుడు లేదా పన్నప్పుడు లేదా నన్ను దగ్గర రానియకుండా దూరం కొట్టినప్పుడు లేదా అప్పుడు నేను కనవలే నీకు అప్పుడు నా వాల్యూ తెలియలే నీకు ఇట్లనే కావాలి నేనంటే ఏంటో తెలిసిన రోజే నేను నీ దగ్గరికి వస్తా గంతే కానీ నువ్వు తాగచ్చి నా మీద పడితే నేను నీ దగ్గర రాను నన్ను మంచిగా దగ్గర తీసుకున్న రోజే నీ దగ్గరికి వస్తా అంతసేపు నీకు నాకు గంతే. పొద్దున గాని చూసి నలుగుట్లా నా ఇజ్జత్ తీసినావు వానికి నాకేదో ఉన్నదని నువ్వు ఎన్నడైతే నన్ను అర్థం వేసుకుంటావో ఆ రోజే నీకు నాకు పిల్ల మొగల మధ్యలో రిలేషన్ ఎట్లుంటుందో అట్లుంటుంది అంతకు మించి నీకు నాకు మధ్య ఏది ఉండదు. అబ్బా ఆడిదానా ఎన్ని మాటలు మాట్లాడతానవే సరే చూస్తేనే ఎంతకో చూస్తా పండుకపో ఎన్ని రోజులు వంటవో నీకు వానికి ఎన్నడో పిల్లి ఎన్ని రోజులు దొంగతనంగా పాలు తాగుతుంది బయట పడదా కంట పడదా పడ్డ రోజు కదా బాగోతాం చెప్తా నీ సంగతి పో నువ్వైతే పో నీతో ఎవరు వడతాడు చెప్తానే ఆ బాడుకో సంగతి నీ సంగతి బయట పడ్డ రోజు నేను చూసిన రోజు నా చేతుల సావేనే మీ ఇద్దరికి ఇప్పుడైతే పో తప్పించుకుంటాను ఇప్పుడు చెప్తా. ఉప్పు బంగారం ఏమైంది అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నావు మూతంతా డల్గా పెట్టుకున్నావు ఏమైంది చెప్పు. దొంగ బాడుకో నైట్ నాతోని ఫుల్ లొల్లు పెట్టిండు ఇక నన్ను కొట్టేటోడు కానీ ఇక కొంచెంలా మిస్ అయింది నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తలేవు ఇన్ని రోజులు నేను నిన్ను దగ్గర తీస్తలేనని ఫుల్ లొల్లు పెట్టినావు ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తలేవు చెప్పు నీకు ఎవడున్నాడు చెప్పు నీకు ఆడే మొగడా చెప్పు అని ఫుల్ లొల్లు పెట్టిండు. నా దొంగ బాడుకోవు గంతకన్నా లొల్లు పెడతా అంటే నాకు ఒక్క ఫోన్ కొట్టద్దా నిన్ను నచ్చి తీసుకొనే పోదు కదా నేను. కాదురా నేను ఒకటి చెప్తా విను మనం ఎట్లా వేసైనా రేపు లేచిపోదాంరా నాతోని కాదురా ఈ వాడు నన్ను మస్తు టార్చర్ చేస్తాడ్రా రేపు మనం ఎట్లనైనా రేపు నైట్కు లేచిపోదాంరా సరేనా. సరే బంగారం నువ్వు ఎప్పుడు ఈ మాట అంటావని నేను వేడి చేస్తాను నేను మనీ అరేంజ్ చేసుకొని పెట్టుకుంటా నీ దగ్గర ఫోన్ ఉంది కదా నువ్వు రేపు సాయంత్రం నాకు ఫోన్ చేయాడు బయటికి పోయినప్పుడు సాయంత్రం నేను బండి వేసుకొని వస్తా కథం ఇద్దరం పోదాం పెళ్ళి చేసుకొని వద్దాం వాడు ఏం చేసుకుంటాడో అప్పుడు చూద్దాం సరేనా. అయితే ఏడవకు బాధపడకు రేపు సాయంత్రం మనం పోదాం ఎల్లుండి పెళ్లి చేసుకొని వద్దాం నేనున్నా నీకు నువ్వు ఏడవకు బాధపడకు నేను నిన్ను పువ్వులలో పెట్టుకొని సాదుకుంటా బంగారం వాని గురించి వదిలే సరేనా. సరే రాయిగా నేను ఇంటికి పోతా వాడత్తే మళ్ళీ నన్ను ఎంత టార్చర్ చేస్తాడో ఏడికి పోయినావు ఎవరితో తిరగపోయినావు అంటాడు కావచ్చురా. బేబీ పో రేపు సాయంత్రం పోదాం సరేనా. సరే మరిపోయినాక మెసేజ్ అయ్యి వాడు ఏమంటాడో. బాయ్. గీమగా రాజోళ్ళ పెళ్ళాం రమ కదా గీమేంది ఇన్ని రోజులేమో ఆ పంచాయదని మా ఇంట పడ్డది మమ్మల్ని ఎట్లా పడితే అట్లా తిట్టింది ఇప్పుడేమో గీ పోరంతో తిరుగుతుంది. పోరాడు ఎవడు అసలు గిందె దగ్గరుండి ఏం గుసగుస ముచ్చట్లు పెట్టుకుంటారు చెప్దాం ఆ రోజు మీరు పెద్ద మనుషులు ఆ బాడుకోవాలి ఈ బాడుకోవాలి అని మాట్లాడింది కదా దీని సంగతి ఆవు. రాజు ఉన్నవానో యో రాజు ఉన్నానే అన్న గిట్ల వచ్చినవేందే చెప్పు ఏంటిది ముచ్చటద్దా లోపలికి రావే కూర్చునేవద్దా లోపలికి కాత్తమ్మి నీకు ఒక ముచ్చట చెప్పాలి అర్జెంటుగా చెప్పే అన్నా. నువ్వు ఇట్లా చెప్తానని అపార్థం చేసుకోకు సరేనా. నేను చూసినా కాబట్టి నా కళ్ళతోని నీకు చెప్తానా. చెప్పే ఏంటిదే ఓ మీరు అవ్వలేదా అక్కడగా పిల్లగాంతో చెరువు గట్ట కాడ కనిపించింది నేను చెరువు గట్టకి ఎందుకో పోయే వరకు వీళ్ళిద్దరు గుసగుస ముచ్చట్లు పెడతారు ఒకరి మీద ఒకరు వాడు నవ్వుతారు ఆయన దగ్గరనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఆమె ఇంట్లో ఉన్నదా ఆడ ఆమెతో మాట్లాడుతాను మరి ఏంటి సంగతి అని నేను నీకు చెప్దామని వచ్చిన మరి జాగ్రత్త మరి ఆడేవాడో పోరాడు మరి ఏందో కథ నాకు తెలియదు నన్ను మాత్రం అపార్థం చేసుకోకు నేను చూసిన కళ్ళతో కాబట్టి నీకు వచ్చి చెప్తాను నువ్వు జాగ్రత్త పడతావని. నువ్వు చెప్పేది నిజమే నానే అన్నా అది వాళ్ళ ఇంటికి రావాలే నా చేతిలో చింతపండు అవుతుంది అన్నా నీకు దండం పెడతాను చూసిన ముచ్చట నాతో చెప్పినావు కానీ ఇంకెవ్వరితో చెప్పకే నా ఇజ్జత్ పోతుంది ఊళ్ళో. సరే నాన్న ఇక నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నేను చూసుకుంటా దాని సంగతి. తమ్మి జాగ్రత్త మరి అన్నా పో.
బాడిదానా ఎంత కథలు పడతానవే నాయనక ఊళ్ళో నా ఇజ్జత్ దిద్దామనే తయారైనవే నువ్వు. అయితే ఇంట్లో లేకుండా నువ్వు చెరువు గట్ట కాడివే అని నీ ప్రియుణ్ణి కలవడానికి పోయినవానే. నువ్వు రా నీ చికెన్ కలని గమరిస్తే రావే ఇయ్యాల నువ్వు అన్న ఉండాలి నేనన్న ఉండాలి. ఊళ్ళో నా ఇజ్జత్ దిత్తానవు దొంగ ముండా. అడకవేంది ఇంటి ముంగట్నే గింత సీరియస్గా కావాలి కత్తాండు. తొక్కలే సప్పలేకి ఇంట్లో పోదాం. ఎడికి పోయేస్తానవే ఆడదానా ఇవంతో తిరిగేస్తానవే ఇవంతో గులికత్తానవే ఇక చెరువు గట్ట పంటి వెయ్యి దొంగ ముండ నా ఇజ్జత్ తీయడానికి తయారైనవే అనే వేస్ట్ మొకందానా. నన్ను ఇన్ని మాటలు అన్నవే ఇవాళ దొరికినవే నువ్వు. అడేడే నీ మిండడేడి రాని నువ్వు ఆడన్న రావాలి ఇవాళ నేనన్ను ఉండాలి. కానీ ఈ సంగతే సుత్తియాల. ఓ నేను చెరువు గట్టు కాడ కలిసింది చూసిండా ఏంది? ఓ ఇలా నన్ను చంపుతాడు పోయి గైడు. ఎందుకు ఎవరిని కలవడానికి పోయినా నువ్వెక్కడ చూసినావు? ఎందుకు ఇట్లా ఓడతానో పిచ్చనా? నీకేమన్నా నువ్వు అదే ధ్యాసలు ఉంటావా? ఇంకో ధ్యాస లేదా? ఊక పెళ్ళాన్ని అనుమానించుకుంటూనే ఉంటావా? నేను అనుమానించుతానా ఆడదానా? ఇంతసేపు నువ్వు ఒక చెరువు గట్ట పొంటి అంత పోయి గులకలేదా అని సర్పంచ్ రమేష్ అన్న చూసిండు. అయితే వచ్చి నాకు చెప్పిండు దొంగ మొండి ఇంకెన్ని అబద్ధాలు ఆడతావే నన్ను ఇంకెంత మోసం చేస్తావే. వదులురా నన్ను వదులురా. నువ్వు ఎందుకు ఇట్లా మోసం చేస్తానో చెప్పు. నన్ను ఎందుకు ఇట్లా పిచ్చోని చేస్తానో చెప్పే దొంగముండా. నన్ను ఎంత టార్చర్ చేసినవే సంధ్యకు నాకు లింకులు కట్టి ఇలా నువ్వన్న నేను ఉండాలి నేనన్ను ఉండాలి నిన్ను సావే సుత్తయ్యాల. కొట్టకురా బాడుకా ఓ అవలాలా ఓ నరసక్క రారి దొంగముండ కొడుకు నన్ను చంపుతాండు రా రవలాలా రాల్లి. పిలువు ఇవాళ ఎవడత్రో చూస్తా నేను నువ్వన్ను ఉండాలి ఇలా నేనన్ను ఉండాలి. నీ అంతే సుత్తి ఇలా నువ్వు చావాలనే సావు దొంగముండ సావు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను ఇంకెంత నమ్మితవే. ఏమైందిరా పొల్లను గట్ల కింద పడేసి కొడతాను లేరా బాడుకోలే. అక్క నన్ను చంపుతాండు నరసక్క నన్ను కాపాడు నరసక్క. ఓ బాడుకోలే ఫస్ట్ లేచినాక ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఇట్లా బజార్లో కొట్టుకుంటా అర్రాలే. తెలియదు నర్సక్క దీని కథలు. ఇంతసేపు చెరువు గట్ట పంటి వెయ్యి ఏమంతోనో గులికొచ్చింది. ఇక సర్పంచ్ రమేష్ అన్న చూసి నాకచ్చి చెప్తాను నీ పెళ్ళం కాంతో తిరుగుతుందని. ఇక దీన్ని ఎట్లా చేస్తే మంచుకుంటూ మొన్నటి దాకా నన్ను సందేను ఎంత ఉసురు పోసుకున్నది ఇది ఎన్ని మాటలు అన్నది. ఇప్పుడు ఈ దొంగ ముండ గింత భారతగించి ఊళ్ళోనే ఇట్లా చేస్తుందంటే నా పరువేం కావాలి? నేను బతుకన్నా సావన్నా నేను ఉరేసుకొని చావాలి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి తెచ్చింది ఇది నాకు. ఒక నిమిషం ఆగురా పోరు సత్తారా లేరా. కాదు నర్సకి దొంగ ముండ జావాలి నేను జైలు పోవాలి. ఊళ్ళే నా ఇజ్జత్ తీస్తుంది. నేను ఉంటేంది సత్తేంది గిసోంటి ముండని పట్టుకొని నీ పిల్లంకి ఇట్లా గాంతో తిరుగుతుందట గీంతో తిరుగుతుందట అంటే నా ఇజ్జత్ ఏం కావాలి చెప్పు. నిన్ననేమో ఎన్ని మాటలు అన్నది దొంగ ముండి. ఇవాళ పోయి ఆ చెరువు గట్ట పొంట ఆంతో ఎందుకు గులికింది చెప్పిగా నన్ను పిచ్చోని ఇద్దామనా? మరి పోతే పోని ఆంతోనే పోమ్మన్నారు సక్క నాకు అద్ది దొంగ ముండ. రాజుగాడు అనేది నిజమేనానే? ఇంతసేపు ఎవంతో వేరే చెరువు గట్ట పొంటి ఆడు చూసినా అని చెప్తాడు కదా. ఏమైంది చెప్పు అసలు? నేను ఎవరితో తిరగలే నర్సక్క. సర్పంచ్ నా మీద ఏదో ఆ రోజు పంచాయతీలా నేను బాడతావది ఇదని తిట్టిన కదా నా మీద పగ పెంచుకొని అట్లా చెప్తాను నర్సక్క. ఈ ముండ కొడుకు నమ్మి నన్ను పొట్టు కొడతాడు. నేను ఎవరితో తిరగలే నర్సక్క నన్ను నమ్ముర్రి. నంగనాచి ఇంకెన్ని మాటలు చెప్పి నమ్మిత్తవే మమ్మల్ని? ఇంకెంత అబద్ధాలు చెప్తావే? ఆ రోజు ఏమన్నావే నువ్వు నేను సంధ్యతో మాట్లాడుతా అంటే? ఇద్దరు ఏదో ఎత్తారు కానీ నేను వచ్చే వరకు అబద్ధాలు చెప్పి నమ్మిచ్చిర్రు అని సంధ్య మొగనికి కూడా ఫోన్ చేసి ఎక్కించి చెప్తే కానీ ఇప్పుడేం చెప్తావో చెప్పే. నీ అవ్వకు నీ అయ్యకు ఫోన్ చేసి పంచాయతీ పెట్టితే నీకు నాకు ఇడుపుగా ఆయుధమే కావాలి. ఆయనతో నువ్వు అంత పోతావో సత్తవో ఏమన్నా చేసుకోవే దొంగ ముండ. అబ్బా ఎన్ని నాటకాలు ఎన్ని దొంగ నాటకాలు. నా బిడ్డను ఎన్ని మాటలు అన్నవే నువ్వు. ఇప్పుడు నీదటి పోయిందే. మన బుద్ధి అట్లుంటేనే ఇంకోరిని అంటాం మనం. మన బుద్ధి సగ్గా ఉన్నాక ఇంకోరిని ఎందుకంటామే? ఇప్పుడు నీ బుద్ధి అటు పోయిందే. నువ్వెందుకు తిరుగుతానవే అంతోని? మరి నా బిడ్డను ఎన్ని మాటలు అన్నవే దొంగ ముఖందానా. అబ్బా ఊరంతా ఎంత ఎండ పోసినావు. సంధ్యకున్ను రాజుకు లింకులు ఉన్నాయని ఎన్ని పంచాయతీలు పెట్టించినావు. మా సతీష్కు ఎంత ఫోన్ చేసి ఎక్కించి చెప్పినావు. మరి ఇప్పుడు ఊరంతా నిన్ను చూసిరు. మరి ఇప్పుడు నిన్నేమనాలే? ఇంకా నీదో బతుకు నువ్వు ఆడదాను. ఇంకా నన్నెన్ని మాటలు అన్నావు నువ్వు మనిషివా అనే రామా? ఈ సంధ్యను ఎంత ఆడిపోసుకున్నావా? ఇంటి పక్కకే మొగన్ని తయారు చేసుకున్నావా? మొగన్ని చంపిరు అట్లా ఇట్లా అని. ఇప్పుడు నువ్వెందుకే మరి ఇంకో మొగన్ని తయారు చేసుకున్నావు? మరి నీదటివాయనే మరి చెప్పవేమే సప్పుడు ఏవేందే? వానికి అద్దట పో. నీ అవ్వగారింటికే పోతావో నీ ప్రియుడింటికే పోతావో పో సప్పులేకవో. అనకండి ప్లీజ్. అట్లా అనకండి ఏందే దొంగ ముండా. పో నీ ప్రియుడింటికే పోతావో ఇవ్వనింటికే పోతావో పో. నా ఇంట్లోకి రావద్దు నాకు అతద్దు. రాజుగా నేను చెప్పే ముచ్చటిను ఇవాళ ఉంచుకో దీన్ని ఇంట్లో. రేపు పొద్దుగాల దీని అవ్వాయిని పిలిపించి పంచాయతీ పెట్టి సాయంత్రం దీన్ని ఇంటికి తోలురా. అప్పుడు ఏం చేస్తావో చూడు. ఇయాటికి ఉంచుకొని ఇంట్లో.
నర్సక్క నువ్వు చెప్పినట్టు ఇంటపో ఇంట్లో పోవే దొంగముండ అంతో గులికొచ్చి ఇంకా నా ఇల్లంతా నాశనం చేస్తాను నన్ను ఏ ఊళ్ళో అమ్ముకొద్దాం అనుకున్నావే నన్ను సావదంగా అంతం పోదాం అనుకున్నావానే ఇవాళ నువ్వు నీ అవ్వకు నీ అయ్యకు ఫోన్ చేసి పంచాయతీ పెట్టించి నీ అంతే సుత్తా పోవే పో ఇంకేడుతాను సంసారాడిది రాజుగా అయ్యాలా దాన్ని ఏమనకు పోని దాని అవ్వకు దాని అయ్యకు ఫోన్ చేసి రేపు తెల్లారంగానే రమ్మని ఆ చూసిన సర్పంచిని రమ్మను ఆల నీళ్ళని రమ్మని జమ చేసి సప్పు లేక దాంతో నిలుపు కాదని చేయించుకొని సప్పు లేక పోరా నీ సందార నువ్వు బతుకు నీ ఇవ్వన ప్రశాంతంగా బుక్కడు బువ్వ తింటావు కంటికి నిండా నిద్ర నాన్న పోతావు అదేమంతో నాన్న తిరగని ఏమంతో నాన్న పోని నర్సక్క ఇక నాకు దాని జికిరద్దు దానికి అతద్దు దాని ఇప్పుడే దాని అవ్వయ్యకు ఫోన్ చేస్తా రమ్మనంట పంచాయతీ పెడతా ఆ చూసిన రమేష్ అన్న ఉన్నాడు ఆయన వస్తాడు వీళ్ళందరూ వస్తారు మీరందరు ఉన్నారు చెప్తారు ఇక దానికి అతద్దు దాని జోలద్దు దాని ఆర్తద్దు నాకు గంతే నర్సక్క గంతే పోరా పో కృష్ణవా నర్సక్క నల్లికుట్ల దాని లెక్కుండి ఎంత కథలు పడ్డది అది ఇంట్లోండి నా బిడ్డను ఎంత బయటేసింది ఎన్ని మాటలన్నా చూసావా జ్యోతి సంధ్యను ఎన్ని మాటలు అన్నదే సంధ్యను రాజుగారిని ఎంత పంచాయతీ పెట్టింది మీ ఇయ్యపునికి ఇయ్యపు రాళ్ళకు మీ అల్లునికి ఫోన్ చేసి చెప్పింది ఆ దొంగముండ ఇప్పుడు అది ఎట్లాంటి కథలు పడ్డది చూసినావా అనే నర్సక్క దాన్ని ఎట్లే లేదు దాన్ని పంచాయతీ పెట్టి ఇజ్జత్ తీయాలి నన్ను నలుగుట్ల ఎంత బదనాం చేసింది ఇంట్లో ఉన్న దాన్ని ఇప్పుడు దీని అంతే చూడాలి నలుగుట్ల దీన్ని ఖచ్చితంగా బదనాం చేయాలి సంధ్య అబ్బబ్బా ఇంట్లోండి ఎన్ని కథలు నడిపించింది ఇది గిసొంటి ఆడదాన్ని ఏడా చూడలే నేను దీన్నే చూస్తానా అవునే ఉత్తగా రాజుగాడైతే బదనామైంది పాపం అందరు పొత్తులు ఆడొక్కడు ఆయనకి అవ్వయ్య లేనందుకు మంచి భార్య దొరికింది అనుకుంటే గిసొంటి కథలు పడే భార్య దొరికింది చి వేస్ట్ మొక్కంది పాపం రాజు అటు పెళ్ళం లేకుండా అవ్వయ్య లేకుండా అంతా వేస్ట్ చేసింది రామక్క వాళ్ళు లేకున్నా దీన్ని ఉంచుకున్నాడే ఎక్కువ అయిందని అంటే ఇప్పుడు గిసొంటి కథలు పడ్డది ఇది ఇంకా దీన్ని ఉంచుకున్నాడు అద్దు మంచిగా పొలం చూసి పెళ్లి చేయాలి సప్పులు లేక అంతే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దోస్తులు ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి దోస్తులు వీడియో కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి ఎందుకంటే మోషన్స్ అవుతున్నాయి దోస్తులు అందుకే ఈ ఎండకు ఎటు బయటకు వెళ్ళాకండి దోస్తులు చాలా ఎండలు కొడుతున్నాయి జాగ్రత్త దోస్తులు మరి రేపటి వీడియోలో అయితే మరి ఇక్కడ రాజు పంచాయతీ పెట్టిస్తా అంటాడు మరి రమేమో ఆయనతో లేచిపోదామని ట్రై చేస్తుంది మరి ఏమవుతుంది అన్నది రేపటి వీడియోలో చూద్దాం దోస్తులు అప్పటి వరకు చూస్తూనే ఉండండి విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్ బాయ్ దోస్తులు జాగ్రత్త ఎండకు తిరగకండి ఓకేనా